శుభమయ 10/8/26 బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారు, అలాగే మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. అలాగే మీరు కూడా తండ్రిని అనుసరించి సుఖదాయిగా మారండి. ఈ శరీరాన్ని మర్చిపోతూ వెళ్ళండి. ఈ దేహాన్ని మరిచి ప్రయత్నం చేయండి. బాబా అడుగుతున్నారు, ఆత్మాభిమానిగా ఉండే పిల్లలకు ముఖ్యమైన గుర్తులు ఏముంటాయి? ఆత్మాభిమానిగా ఉండే పిల్లలకు ముఖ్య గుర్తులు ఏముంటాయి? బాబా దీనికి 7 లక్షణాలు వినిపించారు. ఆత్మాభిమానిగా ఉండేవారికి గుర్తులు. మొదటిది, వారు అందరితో చాలా ఆత్మిక ప్రేమతో ఉంటారు. పరస్పరం అందరితో వారు ఆత్మిక ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. రెండోది, ఎప్పుడు కూడా ఒకరి బలహీనతలు ఇంకొకరి దగ్గర వర్ణించరు. మూడోది, వాళ్ళు చాలా సుఖకారిగా ఉంటారు. నాలుగు, ఎప్పుడు వారి సంతోషం మాయమవ్వదు, సదా అపారమైన సంతోషంలో ఉంటారు. తరువాత వారెప్పుడు కూడా ఎవరితో అభిప్రాయ భేదాలు పెట్టుకోరు. ఆరోది, ఆత్మ బాయి అనే స్మృతితో అందరిలో ఉండే మంచి గుణాలని గ్రహిస్తూ ఉంటారు. వారికి అందరిలో ఉండే మంచి గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం గుణవంతులుగా ఉంటారు, వేరే వారిని కూడా గుణవంతులుగా తయారు చేస్తారు. వారికి ఒక తండ్రి తప్ప వేరెవరు జ్ఞాపకం రారు. ఓం శాంతి. ఉన్నతమైన అనంతమైన తండ్రి ఎదురుగా పిల్లలైన మీరంతా కూడా కూర్చున్నారు. మీరు చాలా భాగ్యశాలీలు తండ్రి లభించడం వలన. జ్ఞానసాగరుడైన తండ్రి దగ్గరకు వచ్చారు, జ్ఞానరత్నాలతో జోలు నింపుకోవడానికి, సంపాదించుకోవడానికి. బాబా పిల్లలైన మీకు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని చాలా ఉన్నతంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. బాబా కేవలం పిల్లల్ని చూస్తూ ఉంటారు. వారికి ఇంకెవరి యొక్క జ్ఞాపకాలు అయితే ఉండవు కదా. ఏ విధంగా ఈ ఆత్మ కూడా, అంటే బ్రహ్మ బాబా కూడా తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారు. బాబా అంటారు, మేమిద్దరం కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తూ ఉంటాం. मुझे आत्मा को तो साक्षी हो नहीं देखना, परंतु बाबा के संग में ऐसे देखना. బాబా అంటారు, ఆత్మనైనటువంటి నేను కూడా సాక్షిగానే ఉన్నాను. తండ్రి సాంగత్యంలో నేను కూడా తండ్రిలాగే సాక్షిగా చూస్తూ ఉంటాను.
తండ్రితో పాటే నేను కూడా ఉన్నాను కదా అని బ్రహ్మబాబా అంటున్నారు. వారి యొక్క కొడుకుని కాబట్టి వారి జతలో నేను కూడా వారిలాగే సాక్షిగా పిల్లలందరినీ చూస్తూ ఉంటాను. బాబా అంటారు, నేను మొత్తం విశ్వానికి యజమాని అవుతాను, కానీ ఈ సమయంలో అయితే మొత్తం విశ్వాన్ని మేమిద్దరం కూడా చూస్తాం. जैसे कि मैं ही एक करता, मैं दृष्टा देता हूँ, देह से सब कुछ बोलना होता है. ఒక్కొక్కసారి బ్రహ్మబాబా అంటారు, నేను కూడా నన్ను నేను సాక్షిగా చూసుకుంటాను. నేనే ఈ శరీరంలో ఉండి ఇది చేస్తున్నాను కదా, నేనే ఈ కళ్ళతో దృష్టిస్తున్నాను కదా, నేను ఆత్మని అంటూ దేహంతో సహా అన్నీ మర్చిపోవడానికి బ్రహ్మబాబా కూడా ప్రయత్నం చేస్తారు. లేదంటే వాస్తవంలో శివబాబా మరియు పిల్లలైన మనం ఒకలాంటి వాళ్ళని, అశరీరి. కానీ మన శరీరాల్లో ఉన్నాం కాబట్టి శరీరానికి అతీతంగా సాక్షిగా ఉండే పురుషార్థం చేస్తాం. శివబాబా కూడా పిల్లలైన మనకి ఇదే అర్థం చేస్తున్నారు. మధురమైన పిల్లలు చాలా ప్రయత్నం చేయాలి శరీరం నుండి అతీతంగా ఉండడానికి. బాబా ఎలాగైతే అపకారులందరికీ కూడా ఉపకారం చేస్తున్నారు, అలాగే మనం కూడా తండ్రిని ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. సుఖదాయి, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. పరస్పరంలో ఎప్పుడూ ఎవరితో కూడా జగడాలాడే అలవాటు ఉండకూడదు, తగువులు పెట్టుకునే అలవాటు ఉండకూడదు. మిమ్మల్ని మీరు ఆత్మగా అర్థం చేసుకుని ఈ శరీరాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బాబా తప్ప ఇతర ఏ విషయాలు జ్ఞాపకం రాకుండా ప్రయత్నం చేయాలి. దీన్ని అంటారు జీవిస్తూ మరణించే స్థితి. దీన్ని ఏమంటారు? జీతేజీ, జీవిస్తూ మరణించే స్థితి. అంటే ఈ ప్రపంచం నుండి మనం మరణించాం అంటారు కదా, మీరు మరణిస్తే మీ దృష్టిలో మొత్తం ప్రపంచమే మరణించినట్లు. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి అంటే శరీరం భ్రాంతిని ఎగరగొట్టేయాలి. ఏకాంతంగా కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. తెల్లవారే ఏకాంతంగా కూర్చొని మీతో మీరు మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. బాబా అంటారు, ఏ విధంగా? చాలా ఉత్సాహంగా తండ్రిని గుర్తు చేయాలి. బాబా, బస్ ఇప్పుడు మీ ఒడిలో మేము ఉన్నాము. బాబా, బస్ ఇప్పుడు ఇంకా మీ ఒడిలోకి రానే వచ్చాము. బస్ మేము ఇంకా వేరే ఏ జ్ఞాపకాలలో కూడా వెళ్ళము. ఒకే స్మృతిలో ఈ శరీరం నుండి మేము వేరవుతాం. దీన్ని అంటారు ఏకాంత. బస్ ఒకే జ్ఞాపకంలో శరీరం యొక్క అంత, దీన్ని ఏకాంత. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం అనే ఈ తోలు నుండి ఈ చోళాన్ని కూడా విడిచిపెట్టాలి. మీకు తెలుసు ఇది పాత ప్రపంచం, పాత శరీరం, ఇది సమాప్తి అయితే అవ్వాలి. పురుషార్థం కోసం కొంచెం సంగమయోగి సమయం మనకు లభించింది. పిల్లలు అడుగుతూ ఉంటారు, బాబా ఈ చదువు ఇంకా ఎంతకాలం నడుస్తుంది అని. బాబా అంటారు, ఎంతవరకు దైవీ రాజధాని స్థాపన అవ్వదు అంతవరకు బాబా వినిపిస్తూనే ఉంటారు. తర్వాత మనం కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాం, కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతాం. ఇది పాత శరీరం. కొంచెం కొంచెం కర్మభోగాలు కూడా దీనికి వస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉంటే ఈ కర్మభోగాల భరించే విషయంలో కూడా తండ్రి బాగానే సహకారం ఇస్తారు. ఇది కూడా మనకి ఆశ ఉండాలి, బాబా సహయోగం మనకు ఉంటుంది. శరీర అనారోగ్యాల విషయంలో కూడా బాబా మనకి సహకరిస్తారు అనే ఆశ తప్పనిసరిగా ఉంటుంది. బాబా అంటారు, ఎవరైనా సరే దివాలా ఎత్తేసారు, అనారోగ్యం పాలైపోయారు అంటే
బాబా అంటారు ఖచ్చితంగా ఇది లెక్కాచారమే. లెక్కలు, పద్దులు ఇవన్నీ కూడా మనల్ని ఒక్కొక్కసారి మన యొక్క అకౌంట్స్, మనకుండే పద్దులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే దివాలా తీస్తూ ఉంటాయి, అనారోగ్యం పాలు చేస్తాయి. ఇదంతా కూడా లెక్క ప్రకారంగానే జరుగుతుంది. యోగంతో అయితే మరలా వీటిని బాబా అంటారు కొంతవరకు సెట్ చేయొచ్చు. యోగంతో ఆయుష్ని పెంచుకోవచ్చు, కానీ ఇది కూడా కొంచెం మనం కష్టపడాలి పురుషార్థం కోసం. ఆశీర్వాదాలు, కృప ఎవరిని కూడా అడగకూడదు. తండ్రిని మనం ఎంతగా స్మృతి చేస్తామో ఇందులో అంత కళ్యాణం అవుతుంది తప్ప ఎవరి దయ, ఎవరి కృప కాదు. ఇందులో మనకి మనం కష్టపడి బాబా సహయోగాన్ని తీసుకునే విధంగా మన యొక్క స్మృతి కూడా ఉండాలి. ఎంత చేస్తూ ఉంటామో అంత కళ్యాణకారిగా అవుతాం. ఎంత వీలైతే అంత యోగ బలంతో ప్రతి పనిని కంప్లీట్ చేసే అలవాటు కూడా ఉండాలి. భక్తి మార్గంలో అంటూ ఉంటారు కదా, నిన్ను అంటారు భగవంతుడా నీ కనురెప్పలలో నన్ను దాచుకో అని అంటారు. అంటే ప్రియమైన వస్తువు అంటే నూరే రతన్, అది కంటి లోపల, అంటే వాటిని విలువైన వస్తువుల్ని చాలా భద్రంగా దాచుకుంటారు కదా. కంటి వెలుగు అంటారు కదా, ప్రాణప్రియము, మా కంటి వెలుగు ప్రాణప్రియము అని అంటారు. ప్రాణం కన్నా ఇష్టమైనది, ప్రియమైన వస్తువు. అలా భగవంతుడా నన్ను నువ్వు అంత భద్రంగా జాగ్రత్తగా దాచు అని. ఏ బాబాతో బహుత్ ప్రియ హే, ఎలాగైతే అందరికన్నా ప్రియమైన వారు ప్రస్తుతం మనకి శివ బాబా చాలా ప్రియమైన వారు, చాలా గుప్తమైన వారు. వీరు బయటికైతే కనిపించరు, కానీ వారంటే చాలా ప్రేమ ఉండాలి. వారి ప్రేమలో పడిపోవాలి, చాలా ప్రేమ ఉండాలి. ఎంత అంటే చెప్పలేనంత అంత ప్రేమ ఉండాలి లోపల. ఏ విధంగా పిల్లల్ని బాబా తన యొక్క రెప్పలలో దాచారు, రక్షణలోకి తీసుకొచ్చారు కాబట్టి చాలా ప్రేమ ఉండాలి. బాబా అంటారు రెప్పలలో దాచటం అంటే స్థూలమైన కళ్ళు కాదు. మన బుద్ధిని బాబా ఎంత మార్చేస్తారు. ఇవన్నీ బుద్ధికి సంబంధించి చాలా సేఫ్టీ జోన్లో బాబా మనల్ని పెట్టారు. అంటే ఇదంతా బుద్ధికి సంబంధించిందే. రెప్పలంటే స్థూల రెప్పల్లో ఇంత పెద్ద శరీరాన్ని దాస్తారా ఏంటి? మనం సేఫ్గా ఉండడానికి కావాల్సిన ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తారు, సురక్షితంగా మనల్ని ఉంచారు. సర్వోన్నతమైన తండ్రి, నిరాకార తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. వారు జ్ఞానసాగర్, సుఖసాగర్, ప్రేమ సాగర్. ఇటువంటి సర్వోన్నతమైనటువంటి తండ్రితో చాలా ప్రేమ ఉండాలి. బాబా పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు, మనల్ని వజ్ర సమానంగా తయారీ చేస్తున్నారు. కనుక ఎంత మధురమైన తండ్రి, కానీ ఎంత నిరహంకారి, ఎటువంటి అహంకారం లేదు. ఎంత నిరహంకారి అయి పిల్లలైన మన సేవ చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మీరు కూడా చాలా ప్రేమగా సేవ చేసే అలవాటు మీకు కూడా ఉండాలి. శ్రీమతం పైన నడవాలి. బాబా అంటారు మనస్సుకి నచ్చినట్టు నడిస్తే అదృష్టం మీద అడ్డగీతలు పడిపోతాయి. ఎలా పడితే అలాగా ఏదనిపిస్తే అది చేస్తే మన అదృష్టానికి మనమే లకీరు వేసుకుంటాం, అడ్డగీతలు పడిపోతాం. బాబా అంటున్నారు పిల్లలు పరస్పరంలో చాలా చాలా ఆత్మికమైన ప్రేమ ఉండాలి. ఒకరంటే ఒకరికి ఆత్మికమైన ప్రేమ ఉండాలి. కానీ మరలా అది దేహాభిమానాల్లోకి దిక్కకూడదు. ప్రేమ అంటే బాబా పక్కన ఏం పెడతారు, ఆత్మిక బాబా అంటారు. కానీ దేహభ్రాంతి ఉండే వాళ్ళకి ఉంటే ఆకర్షణ ఉంటుంది, కానీ ప్రేమ ఉండదు.
బాబా అంటారు, ఈ దేహభ్రాంతి ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరికొకరు గౌరవాన్ని కూడా ఇచ్చుకోరు. దేహాభిమానం ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. బాబా అంటారు, దేహాభిమానం అభిమానం ఉండేవాళ్ళు, దేహభ్రాంతి ఉండేవాళ్ళకి ఆకర్షణ. దేహ అభిమానం అహం ఉండేవాళ్ళు పరస్పరంలో కలిసిమెలిసి ఉండరు. వారు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండలేరు. దేహహంకారం ఉండేవారు ఒకరు బలహీనతలు ఒకరు తీస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఫలానా వాళ్ళు ఇలాగా, ఫలానా వాళ్ళు ఇది చేస్తారు, ఫలానా వాళ్ళు అది చేస్తారు. బాబా అంటారు, ఆత్మాభిమానిగా ఉండేటప్పుడు మీరు అందరి బలహీనతలు ఎందుకు తీస్తారు? దేహాభిమానం ఉంటేనే, దేహం ఉన్నప్పుడే అందరి బలహీనతలు తీస్తారు. ఆత్మాభిమానిగా ఉండేటప్పుడు ఎవరి బలహీనతలు కూడా తీయం కదా. పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. బాబా అంటారు, ఇప్పుడు మానసిక స్థితిని మీరు ఇలా మంచి స్థితిని ధారణ చేసుకోవాలి. వాస్తవంలో మీరందరూ ఒకప్పుడు చాలా మధురంగానే ఉండేవారు. బాబా అంటారు, మరలా ఇప్పుడు అంతే మధురంగా, అంతే సుఖకారిగా తయారవ్వండి. ఒకప్పుడు మీరు అలానే ఉండేవారు. దేహాభిమానం రావటం వల్లనే దుఃఖాలన్నీ కూడా వస్తాయి. దేహ అభిమానం దుఃఖాలకి కారణం. ఎందుకంటే దేహాభిమానం వచ్చినప్పుడు మన ఆత్మిక ఖుషి అంతా మాయమైపోతుంది. దేహ అభిమానం రాగానే ఆత్మిక సంతోషాలన్నీ మాయమైపోతాయి. బాబా అంటారు, ఎప్పుడైతే మీకు ఈ దేహాభిమానం వచ్చిందో మీరు దుఃఖదాయి అయిపోయారు. మీ ఆత్మిక సంతోషాలు మాయమైపోయాయి. మీ లైఫ్ చిన్నదైపోయింది. మీ జీవితం చిన్నదైపోయింది. ఆయుష్ తగ్గింది. బాబా వచ్చారు మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేసి సదా సుఖదాయిగా తయారు చేయడం కోసం. బాబా వచ్చింది ఎందుకు? మనందరినీ కూడా సతో ప్రధానంగా తయారు చేసి సదా సుఖకార్యులుగా తయారు చేయడం కోసం. ఎంతైతే మీరు తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారో అంతంతా మీ బలహీనతలన్నీ కూడా వదిలిపోతూ ఉంటాయి. తండ్రిని గుర్తు చేసే కొద్దీ మీ బలహీనతలన్నీ కూడా వదిలిపోతూ ఉంటాయి. బాబా అంటారు, అభిప్రాయ భేదాలని, అభిప్రాయ భేదాలు విభేదాలు పెట్టుకో. పక్కా గుర్తు పెట్టుకోవాలి, ఆత్మ భాయి భాయి. ఆత్మ భాయి భాయి అనుకొని ఆత్మని చూస్తే అప్పుడు అందరిలో కూడా మంచి గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం కూడా చేయాలి. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. అవగుణాలన్నీ విడిచిపెట్టాలి, గుణాలని ధారణ చేసుకోవాలి. బాబా అంటారు, ఎప్పుడు ఎవరికి కూడా నిందలు వేయకండి. నిందలు వేయ. కొందరిలో ఇలాంటి బలహీనతలు ఉంటాయి. అంటే కొందరికి కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి. అది బలహీనత అని వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తమ బలహీనతలు తమకు అర్థం కాక తమని తాము చాలా మంచివాళ్ళం అనుకుంటారు. అంటే వారిలో ఉండే లోపాలు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళే మేము చాలా మంచివాళ్ళం అనుకుంటారు. కానీ బాబా అంటారు, ఏమవుతుందంటే వారిలో ఉండే లోపాల కారణంగా వారిని వాళ్ళు మంచి వాళ్ళని ఫీల్ అయినా ఏదో ఒక రోజు వాళ్ళ లోపల ఉండే బలహీనతలన్నీ వాళ్ళ నోట్లోంచి బయటికి ఏదో ఒక మాట అంటారు. అప్పుడు వాళ్ళ బలహీనత మొత్తం బయటకు పడతారు. మాటల రూపంలో వారి లోపల ఉండే భావాలన్నీ మాటల్లో ఎప్పుడొకప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ బలహీనతలు, ఇన్ని బలహీనతలు ఉన్నాయా అనేది ఆ మాటల ద్వారా బయటపడుతుంది. బాబా అంటారు, సతోప్రధానమైనటువంటి స్థితి ఉన్నప్పుడు కొన్ని శబ్దాలు మన నోటి నుంచి రాకూడదు. సతోప్రదమైన వాళ్ళ నోటి నుండి వెంటనే మనకి చిరాగ్గా ఉంది కదా, మన స్థితి బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, నోటి నుంచి ఏ పదాలు పడితే ఆ పదాలు రాకూడదు. ఆ పదం మొత్తం మన లోపల ఉండే అన్నిటినీ బయటపెడతాడు. ఒక్క పదం చాలు, ఇది వీళ్ళ స్థితి అనేది తెలుస్తుంది.
బాబా అంటారు, సతోప్రధానంగా ఉండేవాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా ఎలా పడితే అలా మాట్లాడరు. బాబా అంటారు, ఎంతవరకు నేను మధురంగా ఉన్నాను అన్నది కూడా మనకి తెలియాలి. ఏమవుతుంది, మనం మానసికంగా మనకు ఒక స్థిరత ఉన్నప్పుడు ఏమవుతుంది, మాటల్లో అసలు మధురత అనేది ఉండదు. బాబా అంటారు, తండ్రితో ఎంత ప్రేమ ఉంది అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. బాబాతో ప్రీతి ఉంటే మాట తీరు కూడా మారుతుంది. తండ్రితో కూడా ఎంత ప్రేమ ఉండాలంటే ఎగ్దం తండ్రికి మనం అతుక్కుపోవాలి, అలాంటి ప్రేమ. బాబా, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన తెలివైన వారిగా తయారు చేస్తున్నారు, ఎగ్దం స్వర్గానికి యజమాని అయ్యే అంత అర్హత ఇచ్చారు. అసలు ఎంత ప్రేమ ఉండాలి. ఈ విధంగా లోపల తండ్రి మహిమ చేసుకుంటూ లోపల చాలా ఆనందపడుతూ ఉండాలి. అసలు గదగదలాడాలన్నమాట. ఎంత ఆనందంలో చాలా సంతోషపడాలి. మనస్సంతా కూడా ఉరకలేయాలి, కేరింతలు కొట్టాలి, గదగదలాడాలి. ఎక్కడ ఉండేది, ఏం చేసేది, మమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టారు బాబా, ఎంత ఉన్నత ఆలోచన విధానాన్ని నేర్పిస్తున్నారు. చెడిపోకుండా రక్షించారు, పడిపోకుండా రక్షించారు. బాబా అంటారు, ఎంతో కృతజ్ఞత భావం బాబా పైన మనకి ఉండాలి. కృతజ్ఞతతో పాటు ప్రేమ కూడా ఉండాలి. ఆ ఆత్మిక సంతోషము కూడా ఉండాలి. పాడుతూ ఉంటారు కదా, సంతోషానికి మించినటువంటి ఔషధం లేదు. తండ్రి లభించారని ఎంతో సంతోషం ఉండాలి. సంగమయుగంలో పిల్లలైన మనకి 21 జన్మల కోసం సంతోషంగా ఉండే ఔషధాన్ని బాబా ఇస్తున్నారు. కనుక ఇంకా ఎప్పుడు ఏ విషయానికి కూడా చింత అనేది పెట్టుకోకూడదు, చింతలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో చింతలు ఉన్నాయి. బాబా అంటారు, ఆ చింతలన్నిటి ప్రభావం కూడా శరీరం మీదే పడుతుంది. ఎన్ని చింతలు ఉంటే ఆ చింతలకి ఎవరు ప్రభావితం అవుతారు? మనసులో జరిగే ఆలోచనలన్నిటికీ స్పందించేది శరీరమే కదా. బాబా అంటారు, ఎన్ని చింతలు ఉంటాయో శరీరము మీద అన్ని ప్రభావాలు పడతాయి. ఏ విషయం యొక్క చింత కూడా ఉండద్దు, ఏ విషయానికి కూడా చింత ఉండదు. బాబా అంటారు, ఇప్పుడు కొందరికి ఎన్ని చింతలు ఉంటాయో, చింత ఎక్కువైతే శరీరం మీద ఆ ప్రభావం అంతా పడిపోతూ ఉంటుంది. అలా చింతించి 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 శరీరం అంతా ఏమవుతుంది అంటున్నారు బాబా. ఏ విధంగా? బాబా అంటారు, శరీరం పైన చింతల ప్రభావం మొత్తం వచ్చేస్తుంది అంటారు. ఏ రకమైన చింత కూడా ఉండద్దు. బాబా మనకి ఎలాంటి ఔషధం తినిపిస్తున్నారు సంతోషంగా ఉండడానికి? ఈ ఔషధాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండాలి. ఒకరికొకరు ఈ మంచి పాలన చేసుకోవాలి. చింతాముక్తుగా ఇతరులని ఉంచే విషయాలు వినిపించి ఒకరికొకరు చక్కని పాలన, గట్టి పాలన ఇవ్వాలి. వాస్తవంలో ఈ పాలన మనుషులకి మనుషులు చేసే పాలన కాదు, ఇది తండ్రి చేసే పాలన. ఇంత గట్టి పాలన మనిషికి ఇచ్చుకోలేరు. ఇది తండ్రి స్వయంగా చేస్తున్న పాలన. తండ్రి శ్రీమతంపై ఇంత పాలన మనకి చేస్తున్నారు. సంతోషంగా ఉండడానికి రోజు మనకి ఇంత పాలన ఇస్తున్నారు. బాబా అంటారు, ఏ విధంగా? అన్నిటికన్నా శుభ సమాచారం ఏంటంటే, బాబా అంటారు, అన్నిటికన్నా సంతోషకరమైనటువంటిది ఏదైనా ఉంది అంటే, అది మంచి పని ఏదైనా ఉంది అంటే అది తండ్రి పరిచయం ఇతరులకు ఇవ్వడమే. అన్నిటికన్నా మంచి పని.
అన్నిటికన్నా సంతోషకరమైన పని అది. ఎవరికైనా కూడా తండ్రి గురించి చెప్పడం. బాబా అంటారు, ఎందుకంటే జ్ఞానము అలాంటిదే, యోగం కూడా అలాంటిదే. ఫస్ట్ క్లాస్ అయినా, వండర్ఫుల్ అయినా, ఖురాక్, ఈ రెండు కూడా. జ్ఞాన యోగాలు ఎలాంటివంటే ఒక అద్భుతమైనటువంటి నెంబర్ 1 ఔషధాలు. జ్ఞాన యోగాలు రెండు కూడా అలాంటివి. మరి ఈ ఔషధం ఎక్కడ దొరుకుతుందంటే ఆత్మిక డాక్టర్ ద్వారా తప్ప ఇంకెక్కడ దొరకదు ఇది. మన్మనా భవ మధ్యాజీ భవ, బస్. ఈ 2 వర్షన్స్ కూడా ఒక ఖురాక్. ఈ 2 లైన్స్ కూడా ఎలాంటివి అంటే, ఈ 2 మహావాక్యాలు కూడా ఒక మంచి ఔషధం. సర్వోన్నతమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుందంటే ఇది చిన్న విషయం మాత్రం కాదు. ఈ 2 పదాలు కూడా, ఈ 2 వచనాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఏ 2 మహావాక్యాలు, వచనాలు? మన్మనాభవ్ మధ్యాజీభవ. ఈ 2 వచనాలు మిమ్మల్ని ఏకదం ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణ ఐశ్వర్యవంతులుగా తయారు చేస్తారు. బాబా అంటారు, పిల్లలు ఈ విషయాల యొక్క స్మరణ సదా మనల్ని హర్షితంగా ఉంచుతుంది. ఈ విషయాల యొక్క స్మరణ సదా హర్షితంగా, ఈ విషయాలతో చాలా సంతోషంగా మనం ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని సదా ఈ విషయాలు మననం చేసుకుంటూ హర్షితంగా ఉండాలి. బాబా అంటారు, గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. భగవంతుని దగ్గర విద్యార్థిగా ఉండే ఈ జీవితం చాలా గొప్పది. ఇది సంగమయుగి మహావాక్యం. విద్యార్థి జీవితం గొప్పది అంటే సంగమయుగి విద్యార్థి జీవితం చాలా గొప్ప. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మిక ఔషధం తినిపిస్తూ ఉండాలి. వీరినంత వరకు ఒకరి నుండి ఒకరికి ఔషధం చేర్చాలి. ఒకరి ఉన్నతి ఇంకొకరు చేసుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాలా ధైర్యంగా, చాలా గంభీరంగా ఇవి అర్థం చేసుకోవాలి. తండ్రిని గుర్తు చేసుకోవాలి. మన జీవితాన్ని మనం వజ్ర సమానంగా తయారు చేసుకోవచ్చు. మధురమైన పిల్లలు తండ్రి ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో, ఈ సలహాల విషయంలో నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు. బాబా సందేశాన్ని అందరి వరకు చేర్చాలి. బాబా మెసేజ్ అందరికీ లభించాలి. మెసేజ్ బహుత్ సహజ్ హై, సిర్ఫ్ బోలో. ఏం మెసేజ్ చెప్పాలి అందరికీ? కేవలం ఇది చెప్తే చాలు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయడం, మరియు కర్మేంద్రియాలతో మనసా వాచ కర్మణ ఏ పొరపాటు చేయకుండా ఉండడం. బాబా అంటున్నారు, కర్మేంద్రియాలతో, మనసుతో కానీ, వాచతో కానీ, కర్మణతో కానీ ఏ బురా కర్మ దానితో ఏ చెడ్డ పని చేయ. ఒకరోజు వస్తుంది మీ యొక్క సైలెన్స్ బలం మొత్తం ప్రపంచం అంతా కూడా చేరుకుంటుంది. మీ సైలెన్స్ బలం తప్పనిసరిగా అంతటికీ వ్యాపిస్తుంది. రోజు రోజుకి మీరు చాలా ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. మీ పేరు కూడా బాగా ప్రసిద్ధి అవుతుంది. అందరికీ అర్థమవుతుంది ఇది ఒక మంచి సంస్థ, ఇది వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, అందరికీ మంచి దారి చెప్తున్నారు, మంచి త్రోవని చెప్తారు వీళ్ళు. ఈ బ్రాహ్మణ వృక్షం చాలా పెద్దదిగా పెరిగిపోతుంది. ప్రజలు కూడా చాలామంది అయిపోతారు. సెంటర్స్ కూడా చాలా పెరుగుతాయి. రోజు రోజుకి పల్లె బెల్లంలో కూడా సెంటర్లు ఎక్కువ అయిపోతాయి. పిల్లలు మీరు చాలా భారీ సేవ చేయాలి.
రోజు రోజుకి కొత్త కొత్త సెంటర్స్ తెరవడానికి కావాల్సిన అవకాశాలన్నీ పెరుగుతాయి. దీంతో అనేక మంది మనుషులు వచ్చి తమ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకుంటారు. అనేక సెంటర్లు పెరుగుతాయి, వీటిలోకి అందరూ వస్తారు, వాళ్ళ జీవితాన్ని మంచిగా తయారు చేసుకుంటారు. మీరు కూడా చాలా ప్రేమగా ఒక్కొక్కరిని సంభాళించాలి బాబా అంటారు. ఎందుకంటే పాపం కొందరు ఎలా ఉంటారంటే మంచి త్రోవ తెలిసిన వారి బలహీనతల వలన వాళ్ళు కాలి జారి మరలా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిపైన అయ్యో పాపం జాలి పడాలి, జారిపోతున్నారు వీళ్ళు, జారి పడతారేమో అని అలాంటి వారిని కాపాడే అంత దయ కూడా మీకు ఉండాలి. ఎన్ని ఎక్కువ సెంటర్స్ ఉంటాయో అంతగా ఎక్కువ మందికి ప్రాణదానం మీరు చేయగలుగుతారు. ఎక్కువ సెంటర్స్ ఉంటే ఎక్కువ మందికి ప్రాణదానం చేస్తారు. ఎప్పుడైతే పిల్లలు మీ ప్రభావం అన్ని చోట్ల పడుతుందో అందరూ మిమ్మల్ని పిలవడం ప్రారంభిస్తారు. మీరు వస్తేనే ఈ కార్యక్రమం మంచిగా అవుతుంది, మీరు రావాలి అని తప్పనిసరిగా మీరే ఉండాలి ఇక్కడ అనే రోజు కూడా వస్తుంది. మీరే మనుషుల్ని దేవతలుగా తయారు చేసే స్వచ్ఛమైన దారి మీరు నేర్పించగలరు, రాజయోగాన్ని మాకు నేర్పించండి అని వారు ఖుద్ స్వయం వారంతటా వారే మిమ్మల్ని పిలిచే సమయం కూడా వస్తుంది. ముందు ముందుకి చాలా ధూమ్ధామ్గా సేవలన్నీ పెరుగుతాయి. तो धूमधाम होगी वही भगवान आकर आबू में पधारे. ధూమ్ధామ్గా అందరికీ ఈ విషయం తెలుస్తుంది. భగవంతుడు వచ్చి ఆబూకి భగవంతుడు వచ్చి తన కర్తవ్యం చేసి వెళ్ళిపోవడం కూడా అయింది అనే విషయం విని చాలా పశ్చాత్తాపం కూడా పడతారు. పిల్లలు మీరు చూస్తున్నారు ఈ సంగమ యుగంలో ఈ పాత ప్రపంచం బాబా అంటారు అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ చిక్కుల్లో ఉంది ఇప్పుడు దునియా. సంగమ యుగంలో ఈ పాత ప్రపంచంలో అనేక రకాల ఇంటర్నేషనల్ చిక్కులు ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే రోలా అంటే అడ్డంకులు ఉన్నాయి. సమస్యలు దేశానికి సంబంధించినవి, రాష్ట్రానికి సంబంధించినవి కాదు. బాబా అంటారు అన్ని జాతీయ సమస్యలు వచ్చేస్తున్నాయి, అంటే టోటల్ ఇంటర్నేషనల్ రోలా. బాబా అంటారు ఇప్పుడు మొత్తం ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు సామాజికంగా జాతికే ఏకంగా సమస్యలు వచ్చేస్తాయి. బాబా అంటారు ఇవన్నీ పోతాయి ఒకరోజు. ఇంటర్నేషనల్ చిక్కులన్నీ, అన్ని సమస్యలు క్లియర్ అయ్యే రోజు ఒకటి ఉంది అంటారు. దానికోసం మీరేం చింత చేయకండి. ఇన్ని రకాల జాతీయ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా తెగుతాయని ఏం లేదు, ఇవన్నీ పోయే రోజు. దీనికోసం మీరేం చింత చేయకండి. మీరు అందరికీ చెప్పండి ఇవన్నీ మీరు పట్టించుకోనక్కర్లేదు, ఎలాగూ ఈ పాత ప్రపంచం పోతుంది, దీని గురించి ఏమవుతుందో ఈ ప్రపంచంలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, దీని గురించి అంత మోహం పెట్టుకోనక్కర్లేదు, ఎలాగైనా ఇది పోవాల్సిందే, పోతుంది కూడా. బాబా అంటారు మోహం పెట్టుకున్నాం అనుకోండి ఈ పాత ప్రపంచంలో దేనిపైన మమకారం ఉంటే, ఎక్కడైతే మమకారం ఉంటుందో అక్కడ హృదయం శుద్ధంగా ఉండదు, మోహం ఉన్న మనసు శుద్ధంగా ఉండదు. దేని మీద మోహం ఉన్న కోరిక మనల్ని సరిగ్గా ఉండనివ్వదు. మోహం ఉంటే మనసు శుద్ధంగా ఉండదు, మోహం ఉంటే మనసు సంతోషంగా కూడా ఉండదు. దేనిపైన మమకారం ఉన్న శుద్ధత, ఆ మోహం మనల్ని బాబా భాషలో ఏమంటారు ఇచ్చా అచ్చా నహీ రెహనే దేతా హై. ఒక కోరిక మనల్ని మంచిగా ఉండనివ్వదు. బాబా అంటారు అందుకే మమకారం శుద్ధంగా ఉండనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు. కనుక ఈ పాత ప్రపంచంలో దేనిపైన మోహాన్ని పెట్టుకోకూడదు. పిల్లలు అనంతమైన జ్ఞాన ఖజానా లభించింది, ఈ ఖుషి అపారమైన ఖుషిలో ఉండండి, వేరే వేటిపైన మోహం పెట్టుకోకండి. ఎంతైతే హృదయం శుద్ధంగా ఉంటుందో
మరియు ఇతరుల్ని కూడా మీరు శుద్ధంగా తయారు చేయగలుగుతారు. యోగం యొక్క స్థితితో హృదయం శుద్ధంగా మారుతుంది. యోగం యొక్క స్థితి మన హృదయాన్ని శుద్ధంగా చేస్తుంది. పిల్లలు యోగిగా అవ్వండి. ఇతరుల్ని కూడా యోగిగా తయారు చేయాలనే ఆసక్తి పెట్టుకోండి. యోగిగా అవ్వండి. అనేక మందిని కూడా తయారు చేయాలనే ఆసక్తి. ఒకవేళ శరీరం మీద మమకారం ఉంటే, దేహభ్రాంతిలో ఉంటే, మీకు మీకే అర్థం అవ్వాలి, నా మానసిక స్థితి చాలా అపరిపక్వంగా ఉంది, నేను చాలా కచ్చాగా ఉన్నాను, నేనున్నాను కానీ నేనేం స్ట్రాంగ్గా లేను, చాలా కచ్చగా ఉన్నాను. అది మీకు అర్థం కావాలి. నాకు ఇంత మోహం ఉంది, నాకు ఇంత దేహాభిమానం ఉంది, ఎంత విన్నా ఎంత చేసినా ఆ దేహభ్రాంతి పనులు మానట్లేదు, ఆ దేహభ్రాంతి ప్రవర్తన మానట్లేదు, ఆ నడవడికల్లో ఆ మార్పు రావట్లేదు. ఇదంతా ఏంటి? నాకు ఇంత దేహభ్రాంతి, నేను ఇంత పచ్చిగా ఇంత అపరిపక్వంగా ఎందుకుంటున్నాను అన్నది మీ మనసుకు అర్థం కావాలి. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అది నప్పదు, ఇష్టం ఉండదు. దేహభ్రాంతి ఉన్నప్పుడు ఏమవుతుంది? అది ఎవరైనా ఏదైనా చెప్తే అది ఎలా ఉంటుంది? వాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఉంటే నచ్చదు, ఇంకా వాళ్ళకి దూరంగా ఉండడానికి, వాళ్ళని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడకుండా పని చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఇది ఎవరో చెప్తే అది పోదు, అది స్వయానికి అర్థం కావాలి. ఎందుకు నాకు ఇంత దేహభ్రాంతి, ఎందుకు నేను ఇంత కచ్చగా ఉన్నాను, అన్నీ తెలిసి కూడా అనేది స్వయానికి అర్థం అవ్వాలి. దేహం మీద మోహం ఉంటే, దేహాభిమానం ఉంటే ఒకటే మనకు అర్థం కావాలి, ఇది నాకు చాలా కచ్చా స్థితి, ఈ అవస్థ నాది మంచి స్థితి కాదు, అందుకే నేను సంతోషంగా ఉండలేకపోతుంది. ఎప్పటికప్పుడు ఏమవుతుంది? డౌన్. ఎప్పటికప్పుడు మానసికంగా ఎందుకు పడిపోతున్నాను నేను అనేది కూడా మనకి గమనం ఉండాలి. ఆత్మాభిమాని పిల్లలు సత్యమైనటువంటి డైమండ్ లాగా మెరుస్తూ ఉంటారు. ఆత్మాభిమాని పిల్లలు వాళ్ళు ఒక డైమండే, డైమండ్ లాగా వాళ్ళ మైండ్ అలాగే ఉంటుంది, వాళ్ళ ముఖము అలాగే ఉంటుంది, వాళ్ళ పనులు అలాగే ఉంటాయి. ఆ పని ద్వారా వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అద్భుతంగా చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మరి మనం అసలు ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ మైండే డైమండ్ లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం ఇంకా అనుమానం పడక్కర్లేదు. కానీ దేహాభిమానం ఉండే వాళ్ళతో భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి ఆ జబ్బు ఎంటర్ అవుతుందో, ఏం చేస్తారో తెలియదు, పూర్తిగా నమ్మలేము. కాబట్టి బాబా అంటారు, డైమండ్ లాగా ఉండాలంటే ఆత్మిక స్థితి ఉంటే డైమండ్ లాగా ఉండాలి. అందుచేత బాబా అంటారు, ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగా మారే అభ్యాసం, ఎంతగా వీలైతే అంత ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఇది స్వయంతో చేసుకోవాల్సిన కృషి ఉంటుంది. మంచిగా స్వయానికి మనకి మనమే కష్టపడి మనల్ని మనం అలా డైమండ్ లాగా తయారు చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिखलितों बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। अच्छा, हम रूहानी बच्चों में रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా సమానంగా నిరహంకారిగా మారాలి, చాలా ప్రేమగా అందరి సేవ కూడా చేయాలి. బాబా సమానంగా నిరహంకారిగా మారాలి, చాలా ప్రేమగా అందరి యొక్క సేవని చేయాలి. శ్రీమతంపై నడవాలి,
మీ మనసుకి నచ్చినట్టు నడిచి మీ అదృష్టంపై అడ్డగీతలు వేసుకోకండి. శ్రీమతంపై నడవాలి, మన్మతంపై నడిచి అదృష్టానికి అడ్డగీతలు వేసుకోకూడదు. రెండు సంగమయుగంలో బాబా ద్వారా ఏదైతే సంతోషం అనే ఔషధం లభించిందో ఈ ఔషధాన్ని తినాలి మరియు అందరికీ తినిపించాలి. సంగమయుగంలో తండ్రి ద్వారా లభించిన సంతోషం యొక్క ఔషధం తినాలి, తినిపించాలి. మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాలా ధైర్యంగా, చాలా గంభీరంగా, చాలా అవగాహనతో తండ్రిని గుర్తు చేసుకోవాలి. చాలా ధైర్యంగా, గంభీరంగా, అవగాహనతో తండ్రిని గుర్తు చేసుకొని మన జీవితాన్ని మనమే వజ్ర సమానంగా తయారీ చేసుకోవాలి. వరదానం: ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసి శక్తి స్వరూపం కండి. శక్తి స్వరూపంగా అవ్వటం కోసం ఆసక్తుల్ని అనాసక్తుల్లోకి మార్చండి. ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసి శక్తి స్వరూపం, శక్తి స్వరూపం. శక్తి స్వరూపం అవ్వాలంటే ఆ శక్తిని అనాశక్తిలోకి మార్చండి. ఆసక్తి అంటే ఇంకా అదే తినాలి, వాళ్ళే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, వాళ్ళే చెప్పాలి, అదే కావాలి. ఇంకా ఆసక్తి అనమాట. ఇంకా అది లేకపోతే, అవి లేకపోతే, వాళ్ళు లేకపోతే, ఆ ప్లేస్ కాకపోతే నేను ఉండలేను, నేను ఇంకేదైనా అయిపోతాను. ఇంకా ఆసక్తి అనమాట. ఇంకా అది జరిగే తీరాలి, తినేచ్చు, వినేచ్చు. ఆసక్తి, విపరీతమైన ఇంట్రెస్ట్ అన్నమాట. ఆసక్తి అది దేహం మీద కావచ్చు, సంబంధీకుల మీద కావచ్చు, ఏదైనా ఒక పదార్థం మీద కూడా కావచ్చు. ఆసక్తి అదే తినాలి, అది తినేయాలి, అది తినేయాలి, లేకపోతే వాళ్ళు ఉండాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, అలా అనమాట. శరీరం, నా శరీరంకి ఇది కావాలి, అది కావాలి, ఇలా దేని ఏదైనా విపరీతమైనటువంటి ఆసక్తి అంటారు. ఎక్కడైనా ఏదైనా ఆసక్తి ఉండిపోతే ఇంకా మాయలోకి వెళ్ళిపోయినట్టు, మాయ వచ్చేస్తుంది. ఈ ఆసక్తి ఉండేవాళ్ళు శక్తి ఉండదు వాళ్ళని, వాళ్ళు బలహీనులు, దాసులే. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి ఇంకేం గుర్తుండదు. ఆ పని కోసం వాళ్ళు ఎంతైనా దిగజారిపోతారు. ఆసక్తి ఉండేవాళ్ళు, వాళ్ళకి శక్తి ఉండదు. ఇంకా వాళ్ళు ఏ మాటైనా ఆడతారు, ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే వారిలో ఉండే ఆసక్తి వాళ్ళ చేత అలా ప్రవర్తింపచేస్తారు. వారికి ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోలింగ్ అనేది ఇంకొండదు. వాళ్ళు ఆ పని చేయడానికి ఏదైనా చేస్తారు. అందుకే బాబా అంటారు, ముందు అనాసక్తిగా మారండి, అప్పుడు మాయ యొక్క విఘ్నాలని మీరు ఎదుర్కోగలుగుతారు. బాబా అంటారు, విఘ్నాలు రావటం వలన గాబరా పడిపోవడం, అరవడం, కేకలు పెట్టడం, గాబరా పడిపోవడానికి బదులు అసలు విఘ్నమే రాకుండా ఉండాలంటే శక్తి రూపాన్ని ధారణ చేస్తే విఘ్నాలన్నీ వినాశనం. విఘ్నాలు వస్తే ఇంకా గోలగోల చేస్తాం. సమస్యలు వచ్చేసరికి ఏమవుతాం, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగిపోయింది. ఎందుకు అన్నీ జరిగాయి? మనకుండే ఆసక్తుల వలన ఇవన్నీ జరిగాయి.
మనకుండే ఆసక్తి వలన మనం అనేక రకాలుగా మన ఆసక్తి మనల్ని డిస్టర్బ్ చేసింది. కనుక బాబా అంటారు, అనాసక్తిగా ఉండండి, అనాసక్త ధారణ చేయండి. స్లోగన్ బాబా అంటారు, రెహం నిస్వార్థ और लगाव मुक्त हो, స్వార్థ వాలా నహీ. స్లోగన్ బాబా ఏమంటున్నారంటే, దయ అనేటటువంటిది ఎలా ఉండాలంటే నిస్వార్థంగా అనే ముందుకు తెచ్చేయండి. ఇక్కడ తీసుకొచ్చింది, రెండు నెంబర్ ఇలా తీసుకొచ్చింది, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి బాబా అంటారు, దయ అనేది చేపట్టుకుని తీసుకొచ్చేయండి అని పర్వాలేదు. దయ అనేది ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి మరియు ఆకర్షణ ముక్తగా ఉండాలి. స్వార్థంతో కూడుకున్న దయ అనేది ఉండొద్దు. దయ ఎలా ఉండాలి? నిస్వార్థమైన దయ ఉండాలి, ఆకర్షణ ముక్త దయ ఉండాలి. ఆ దయలో స్వార్థం ఉండకూడదు. మనం కొన్నిసార్లు దయ చూపిస్తాం, కానీ కొందరి మీదే మనం దయ చూపిస్తాం. కారణం ఏంటంటే అక్కడ ఏదో స్వార్థం ఉంటుంది, లేదా ఏదో ఆకర్షణ ఉంటుంది, అందుకని దయ చూపిస్తాం. కానీ బాబా అంటారు, నిజంగా దయ అనే పదానికి అర్థం ఏంటంటే ఆ దయలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు, ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు, దాన్ని దయ అంటారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు అమ్మ యొక్క మహావాక్యాలు కూడా బాబా వినిపించారు.